వెల్కమ్ టు వి ప్రాపర్టీస్. ఇక్కడ చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చి బీరాంగూడకి దగ్గరగా ఉంటుంది. బిహెచ్ఎల్ ఎన్క్లేవ్ లో సృజన లక్ష్మీనగర్ రోడ్ నెంబర్ 10 లో ఉందన్నమాట. వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది రింగ్ రోడ్ కి 1 కిలోమీటర్ దూరంలో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. ముంబై హైవే కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అంతేకాకుండా మెట్రో ట్రైన్ ఫెసిలిటీ కూడా రాబోతోంది ఈ ఏరియాకి. బోర్ అయితే ఇక్కడ 370 ఫీట్ నుంచి బోర్ కనెక్షన్ తీసుకున్నారు. మంజీరా వాటర్ స్టోరేజ్ కి ట్యాంక్ కెపాసిటీ వచ్చి 6,000 లీటర్స్ ఉంది. ఇంకా ఈ అందమైన బిల్డింగ్ కాస్ట్ వచ్చి 1,28,00,000 ఉంది. మీకు గనక నచ్చి వచ్చి కూర్చొని మాట్లాడితే స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఇంకా ఈ బిల్డింగ్ డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్స్ లో G+1 గా ఉంది. ఇండిపెండెంట్ ఇల్లు ఇదైతే చూపించడానికి వచ్చేసాను. ఇల్లు ఎలా ఉందో ఏంటో చూసేద్దామా, వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను కింద నుంచి చూపించబోతున్నాను. కింద అయితే డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఉందన్నమాట. పైన కూడా డబుల్ బెడ్రూమ్ పోర్షన్. ఇందులో ఏంటంటే ఇండిపెండెంట్, కింద డబుల్ బెడ్రూమ్ అండ్ పైన డబుల్ బెడ్రూమ్. సో చకచక కింద ఎలా ఉంది పైన ఎలా ఉంది చూపించేస్తాను, వచ్చేసాయి. గేట్ తీసుకొని లోపల రాగానే ఫస్ట్ ఇక్కడైతే మనకి పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఒక కార్ అయితే ఈజీగా పట్టేస్తుంది, 2 వీలర్స్ కూడా పెట్టుకోవచ్చు సైడ్ లో. అండ్ ఇక్కడ పిల్లర్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కూడా టైల్స్ తోటి డిజైన్ చేశారు. మిడిల్ లో అయితే గోల్డ్ కలర్ లైన్ అయితే ఇచ్చారన్నమాట. పార్కింగ్ దగ్గర అంతా కూడా ఈ ప్లేస్ లో టైల్స్ తోటి గోల్డ్ కలర్ లైన్ ఇచ్చి అందంగా అయితే డిజైన్ చేస్తున్నారు. హాల్ సీలింగ్ కూడా ఉంది. పైన ఒకసారి చూసేయండి, ఫ్లవర్ తోటి చిన్న పెటల్స్ డిజైన్ లో అయితే డిజైన్ చేశారు. 2 పార్టీషన్స్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాము. ఇది G+1 కింద అయితే డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చింది. వుడ్ వర్క్ అంటే ఫినిషింగ్ స్టేజ్ లో ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ డన్, కొంచెం ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. సో అదైతే చూపిస్తున్నాను నేను. ఇదంతా కూడా విండోస్ దగ్గర గ్లాస్ అంతా కూడా ఫిట్ చేసేది ఉంది. ఎవరైనా రెడీ అంటే ఇమీడియట్ గా త్వరగా అయిపోతుంది. మనకి గ్లాస్ తోటి డిజైన్ చేసుకోవచ్చు. వుడ్ వర్క్ ఇచ్చారు. ఇది హాల్ అన్నమాట. ఇక్కడ హాల్ లో చూసినట్టయితే టీవీ ఏరియా ఇక్కడ ఇచ్చేసారు. అంటే మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో టీవీ ఏరియా ఉంది. ఇక్కడ విండో వస్తుంది అనమాట. హాల్ లోకి వెంటిలేషన్ కి ఏం ప్రాబ్లం లేదు. చక్కగా ఇక్కడ ఒక విండో వస్తుంది. ఇంకా హాల్ లో నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చేసింది. డైనింగ్ ఏరియా కూడా కబోర్డ్స్ అయితే వచ్చేసినాయి. ఫాల్ సీలింగ్ అయితే ఉంది. డైనింగ్ ఏరియా దగ్గర విండో కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక విండో ఫిట్ చేయాల్సి ఉంది. అదే చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ డన్ అయిపోయింది అని చెప్పి చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. డైనింగ్ ఏరియా నుంచి మనకి చూసినట్టయితే బయట వాషింగ్ ఏరియా ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒక ఏరియా ఇచ్చేసారు. దీనికి పార్టీషన్ గట్టు కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వాటర్ అంతా అటే వెళ్ళిపోతుంది. అంత క్లమ్జీ అవ్వకుండా నీట్ గా అయితే ఇచ్చారు. ఇంటి చుట్టూతా చిన్న ప్లేస్ అయితే ఉంది. ఓపెన్ ప్లేస్, ఇలా తిరగడానికైనా ఊడ్చుకోవడానికైనా మొక్కలు పెట్టుకోవడానికైనా వాట్ ఎవర్ అనమాట. డైనింగ్ హాల్ దగ్గర నుంచి ఇలా పక్కకి వచ్చేస్తే కిచెన్ కనిపిస్తుంది. డైనింగ్ హాల్ కి రైట్ సైడ్ కిచెన్ ఉంది. దానికి ముందు పూజ గది ఉంది అనమాట. పూజ గదికి కూడా మనకి విండో ఉంది. సో ఇది పూజ గది, దీనికి డోర్ కూడా పెట్టేస్తారు. కిచెన్ కూడా మనకి విండో ఉంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి ఉంది. కిచెన్ లో షెల్ఫ్లు అయితే కట్టేస్తున్నాయి అనమాట. వుడ్ వర్క్ కావాలనుకుంటే వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ పైన ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అని చెప్పాను కదా. ఇది హాల్ డైనింగ్ టేబుల్ చూసాం కదా. ఇంకా బెడ్రూమ్ లో ఎలా ఉన్నాయి ఏంటో చూసేద్దామా. అదే సో హాల్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, బెడ్రూమ్స్ కి వెళ్లే దగ్గర అయితే పార్టీషన్ కనిపిస్తుంది మనకి. ఈ పార్టీషన్ కూడా అందంగా డిజైన్ చేసి ఉన్నారు. సో ఫస్ట్ కిడ్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం, ఎలా ఉందో చూసేద్దాం. కిడ్స్ బెడ్రూమ్ లో అయితే ఒక విండోకి స్లాట్ అయితే ఉంది. చెప్పాను కదా, విండోస్ అండ్ డోర్స్ అయితే ఫిట్ చేయాల్సి ఉంది అనమాట. చిన్నపాటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం రెడీ టు ఆక్యుపై అని వేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఉంది. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం. కిడ్స్ బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్ కి మధ్యలో హాల్ లో మనకైతే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇది ఇండియన్ కమోడ్ యూస్ చేశారు అనమాట. సో ఇది కామన్ బాత్రూమ్. దీనిపైన స్టోరేజ్ ప్లేస్ అయితే ఉంది. ఈ బెడ్రూమ్ లోకి అటు ఇటు మారేటప్పుడు కూడా ఫాల్ సీలింగ్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది కూడా ఫాల్ సీలింగ్ కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వేసారు అనమాట. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చేద్దాం. మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఎదురుకుండా షెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. ర్యాక్స్ అంతా ఫిట్ అయిపోయి ఉంది. ఫాల్ సీలింగ్ ఉంది. సైడ్ లో అయితే విండోకి స్లాట్ అయితే ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సో G+1 అని చెప్పాను కదా. ఫస్ట్ కింద అయితే ఇలా ఉందన్నమాట. డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఉంది. పైన ఏముందో చూసేద్దాం, వచ్చేయండి. స్టెప్స్ ఎక్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా ఒక స్లాట్ అయితే ఉంది. అక్కడ ఒకటి అండ్ ఇక్కడ కూడా ఒకటి స్లాట్ ఉంది. వెంటిలేషన్ కోసమే ఇవంతా కూడా. సేమ్ కిందలానే పైన కూడా టైల్స్ అయితే ఇచ్చారు. సేమ్ టైల్స్ గోల్డ్ కలర్ లైన్ తోటి కింద ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. ఈ పోర్షన్ ఎంట్రీ కూడా సేమ్ అలాగే ఉంది. విండోస్ పెట్టుకోవడానికి అంటే గ్లాస్ విండోస్ వచ్చేస్తాయి. బయట ఎవరైనా వస్తే కూడా అన్నోన్ పర్సన్స్ మనం చూసుకొని డోర్ తీసుకోవచ్చు. ఈ పోర్షన్ కి పక్కన అయితే కొంచెం ఏరియా కనిపిస్తుంది. చూసారా, ఇదంతా కూడా వాడుకోవచ్చు. మనకి బట్టలు ఆరేసుకోవడానికి కానీ వాట్ ఎవర్ అనమాట. చక్కగా ఉంది ఓపెన్ ఏరియా. అండ్ లోపలికి వెళ్ళగానే హాల్ అయితే చాలా పెద్ద కనిపిస్తుంది.
ఉంది. ఫాల్ సీలింగ్ అయితే ఉంది మొత్తం కంప్లీట్ గా. హాల్ మాత్రం నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది, చాలా స్పేషియస్ గా. ఇంత పెద్ద హాల్ వావ్, పిల్లలు ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది హాల్లోనే, కారిడార్ లోనే కాకుండా హాల్లో కూడా ఆడుకోవచ్చు. ఇది టీవీ ఏరియా అనమాట ఇది. అండ్ ఇక్కడ నుంచి డైనింగ్ ఏరియా కూడా షెల్ఫ్ అయితే వచ్చేసినాయి, విండోస్ ఉన్నాయి. హాల్లో ఒక విండో ఇచ్చారు అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఒక విండో అయితే వస్తుంది. అంతా కూడా ఫాల్ సీలింగ్ వేసేసి ఉంది. ఇక్కడ వచ్చేసినట్టయితే డైనింగ్ ఏరియా నుంచి లోపలికి అంటే బయటికి రాగానే ఇక్కడ ఒక యూటిలిటీ ఏరియా ఉంది. ఇక్కడంతా కూడా టైల్స్ తోటి డిజైన్ చేసింది. అంటే మనము యూటిలిటీ ఏరియాకు వాడతాం కదా, అలాంటప్పుడు గోడ మరకలు అవ్వకుండా టైల్స్ వేసారు కదా, ఇది చాలా బాగుంది. ఆడవాళ్ళకి అర్థమవుతాయి కొన్ని అంటే ఆ కష్టాలు ఏంటంటూ, మేము ఏమన్నా మరకలు పడితే గోడ అంతా ఇక్కడంతా నీట్ గా కాకుండా క్లమ్జీగా అవుతుంది. ఈ ఒక్క పార్టే మళ్ళీ పద్దాక మనము పెయింట్లు అయితే వేయించలేము కదా. సో ఇలా టైల్స్ ఉన్నాయనుకోండి, ఇది కూడా నీట్ గా క్లీన్ చేసేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది ఇలా చేయడం అనేది నాకు బాగా నచ్చింది. అంటే ఇంకోటి చెప్తున్నానండి, యూటిలిటీ ఏరియా దగ్గర చిన్న ర్యాక్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ కావాల్సిన సామాన్లు ఇక్కడే పెట్టేసుకోవచ్చు అనమాట, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ వాడుకోక్కర్లేదు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ పూజ గది ఉంది అండ్ కిచెన్, విండోస్ కూడా ఇచ్చేసారు. అంటే ఇక్కడ విండోస్ వస్తాయి అనమాట, జస్ట్ ఫిట్టింగ్ ఒకటే మిగిలింది. కిచెన్ లో అంతా కబోర్డ్స్ రెడీ ఉన్నాయి. సేమ్ యాక్చువల్ గా కింద ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. చిన్నపాటి మార్పు ఏమొచ్చిందంటే కింద కార్ పార్కింగ్ కూడా ఉంది కాబట్టి హాల్ అనేది కొంచెం చిన్నగా ఉంది. పైకి వచ్చేసరికి హాల్ అనేది పెద్దగా వచ్చింది. పార్టీషన్ గానీ అంటే హాల్ కి బెడ్రూమ్స్ కి మధ్యలో పార్టీషన్ కూడా ఇచ్చేసారు. ఇది ఇలా వేసుకుంటే బెడ్రూమ్లు అనేది హాల్లోకి కనిపించకుండా చాలా నీట్ గా ఉంటుంది అనమాట. ఇది పర్టికులర్ గా డిజైన్ చేశారు కదా, అందుకు చెప్తున్నా. ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. కిడ్స్ బెడ్రూమ్ లో కూడా విండోకి స్లాట్ ఉంది అండ్ షెల్ఫ్లు అయితే రెడీగా ఉన్నాయి అనమాట. కామన్ బాత్రూమ్, ఇక్కడ ఇండియన్ కమోడ్ యూజ్ చేశారు. పైన అయితే స్టోరేజ్ ఉంది. ఫాల్ సీలింగ్ కూడా కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంది. బెడ్రూమ్ కి మధ్యలో కూడా ఫాల్ సీలింగ్ వచ్చేసింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. రాగానే షెల్ఫ్లు కనిపిస్తున్నాయి, ఫాల్ సీలింగ్ అండ్ విండోకి స్లాట్ ఉంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అనమాట. అటాచ్డ్ బాత్రూమ్ ఒకసారి చూసేద్దాం. సఫిషియంట్ బాత్రూమ్ అని చెప్పుకోవాలి. టైల్స్ అయితే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేస్తున్నారు. చూసారు కదా, మన ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి ఉంటే కూడా సన్సెట్ ఎంత నీట్ గా కనపడుతుందో, ఎంత ఓపెన్ గా ఉంది ప్లేస్ అంతా కూడా. చైర్స్ వేసుకొని కారిడార్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కింద ఇక్కడ అంతా కూడా మనకి ఇంకా ఫిట్టింగ్ అయితే పెండింగ్ ఉందన్నమాట. చిన్నపాటివి ఫిట్టింగ్స్ పనులు మాత్రమే, అంటే విండో డోర్స్ అలాంటి ఫిట్టింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. G+1 ఫస్ట్ ఫ్లోర్ అయితే చూస్తాం. పైన ఒకసారి టెర్రస్ ఎలా ఉందో చూసేద్దామా, వచ్చేయండి. ఇదంతా కూడా ఇంకా ఫినిషింగ్ ఉంది. ఈ విండోస్ కి స్లాట్స్ అయితే ఉన్నాయి. వెంటిలేషన్ కి ప్రాబ్లం లేదు స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా. చుట్టుపక్కల కూడా ఒకసారి చూసుకోండి, మొత్తం ఏరియా అంతా కూడా డెవలప్ అయిపోయింది. ఇక్కడ కూడా ఒక డిజైన్ ఇచ్చారు. మొత్తం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. చుట్టుపక్కల అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిపోయిన ఇల్లు అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఎవరికైనా నచ్చితే కనుక ఇమ్మీడియట్ గా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న వాళ్ళ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ గా వచ్చి కూడా చూసుకోవచ్చు. చూసి రేట్ మాట్లాడుకుంటే ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.